అల్లుడు అల్లుడు ఏమిటిది ఏమిటిది ఏమిటి అవమానమ్మా అవమానం. అవమానం జరిగినప్పుడల్లా ఆవేశపడి నోరు లేని చెట్లని తెగ నరికితే ఆవేశం చల్లారదల్లుడు. ఏం చేయమంటావు మావా? నన్నేం చేయమంటావు? ఊళ్ళో వాడొక్కడే నా రాజు, వాడొక్కడే నా గొప్పవాడు, వాడొక్కడే నా పెద్దవాడు. ఊళ్ళో నాటకం జరుగుతుంటే ఊరందరినీ పిలిచారు. వాడిని పిలిచి పీఠం వేశారు, మహారాజులో కూర్చోబెట్టారు. నన్నొక్కనే వదిలేశారు. ఇది అవమానం కదా? అల్లుడా పిచ్చివాడ, ఆవేశాన్ని దిగమింగుకోవాలి. రారాజంతటి వాడే తనకు జరిగిన పరాభవాన్ని గుండెల్లో దిగమింగుకొని కురుక్షేత్ర మహాసంగ్రామానికే నాంది పలికాడు. రావణ బ్రహ్మంతటి వాడే సీతా స్వయంవరంలో తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని సీతనెత్తుకుపోయి రామరావణ యుద్ధానికే నాంది పలికాడు. వీడొక పిట్ట. ఆవేశం తగదు, ఆలోచన కావాలి. సమయం కోసం వేచి పొంచి చూసి ఆ తర్వాత దెబ్బ కొట్టాలి. ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అన్నది నేను చెప్తాను. ఏమిటే అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు? ఎక్కడికి? ఊరికి. ఊరికా? అప్పుడే? బావురెళ్ళాలి అన్నంతసేపు పట్టలేదు, తిరిగి ఊరికి వెళ్ళాలంటున్నావు. వచ్చేటప్పుడు ఏదో అనుకొని వచ్చాను, వచ్చాకే తెలిసింది. ఏమిటి తెలిసింది? మూర్ఖుడని. ఏమిటా మూర్ఖత్వం? ఏమిటా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఊ అన్నా ఆ అన్నా వాళ్ళని టపా వాళ్ళని చేస్తున్నాడు. అతనితో ఊరే వేగరాకపోతే పెళ్లి చేసుకుని నేనెలా వేగలను? నీ ముఖం మనిషి కరకు మాట కరకు, కాని మనసు చాలా మంచిదమ్మా. డాడీ, నేను మంచి చెడ్డల గురించి మాట్లాడడం లేదు. అటు విసిరిన చెయ్యి ఇటు వచ్చి తగిలిందనుకో, నేను ఫినిష్. ఏమిటమ్మా రూప, అప్పుడే ప్రయాణం అవుతున్నావట? లేదంటే అమ్మతో ముందే చెప్పానుగా. ఏమ్మా, రేపటి నుంచి పరీక్షలు. అలాగా, చదువు పాడు చేసుకోవద్దమ్మా. అవును, బావ ఎలా ఉన్నాడు? నచ్చాడా? బావా టెరిబుల్. తొందరగా చెప్పండి. హాయ్ బావా. ఓ గుడ్ బాయ్. ఏమిట్రా గుడ్ బాయ్? గుడ్ బాయ్ అంటే ఏమిట్రా? ఏమిట్రా చెప్పరా, నువ్వు చెప్పరా. అదే పశువులారా, గుడ్ అంటే మంచి కదా, బాయ్ అంటే అబ్బాయి కదా, మంచి అబ్బాయి కదా. ఏంటది? మాకంటే ఇంగ్లీష్ బాగా మీకే తెలిసిపోయింది కదండా. ఇక మామూలు ఎప్పుడు ఇంగ్లీష్ అడగండి. మీరెప్పుడు దిగారు? మీరు అక్కడ ఎక్కినప్పుడు నేను ఇక్కడ దిగాను, మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని. అదేమిటి అన్నయ్య గారు, దానికోసం ఇక్కడి దాకా రావాలా? అక్కడే మాట్లాడుకునే వాళ్ళంగా. అక్కడెక్కడమ్మా మాట్లాడగలం, కానీ మీరు మా ఊరొచ్చి కూడా కలవనందుకు మా మేనల్లుడు గిరిప్రసాద్ ఎంతో బాధపడ్డాడు. మావా, జరిగిన ఈ అన్యాయానికి నేను ఆత్మహత్య చేసుకొని చావాలి అన్నాడు. వద్దు, నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి ఇలా వచ్చాను. ఏమిటది? మీ రూపాదేవిని మా గిరిప్రసాద్కిచ్చి పెళ్లి చెయ్యాలి, శుభసూచకంగా ఉంటుందని పచ్చ అరటిగలను తెచ్చాను. తెలిసే మాట్లాడుతున్నారా? ఏమిటది? రూపను మా మేనల్లుడు రాజేంద్రకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నా. మీ పిల్ల, మీ బంగారం, మీ ఇష్టం. కానీ అతని సంగతి మీకు బాగా తెలుసు, పరమ మూర్ఖుడు. కానీ మీ అమ్మాయో అందం, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయి. ఈ పిల్ల అక్కడే సుఖపడుతుంది. మీ పిల్ల సుఖపడాలంటే మా అమ్మాయి సుఖపడుతుందో లేదో మాకు బాగా తెలుసు, మీరు దయచేయండి.
అల్లుడు ఏమిటల్లుడు 2 రోజులుగా నువ్వు భోజనం చేయడం